ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే పిల్లలు చాలా కష్టపడి చదువుతుంటారు. అయితే కొన్ని కారణాలను బట్టి వారు ఏదైతే పరీక్ష రాస్తారో ఆ పరీక్షలో ర్యాంక్ తెచ్చుకోలేని పరిస్థితి, లేకుంటే ఆ పరీక్షలో విజయం పొందలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో బిడ్డలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు? అయితే ఆ పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులకు ఏ విధంగా బాధ కలుగుతుంది? ఈ విషయాలకు నివారణ దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈరోజు మనం చూద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన ఈ రోజు వాక్యం ద్వారా తండ్రి, బిడ్డలు ఎవరైతే పరీక్షలు రాశారో సరైన ర్యాంక్ రాకుండా దుఃఖంలో బాధల్లో ఒకవేళ ఉంటే అలాంటి వారిని, అలాగే చదివించిన తల్లిదండ్రులు నిరాశలో మా బిడ్డలు ఈ స్థితికి వస్తారనుకున్నాం, ఈ విధంగా అవుతారనుకున్నాం, అయ్యో పిల్లలు తప్పిపోయారే అని బాధపడుతుంటే ఈరోజు మా అందరికీ ఒక ఆదరణతో కూడిన నీ మాటల చేత మమ్మల్ని ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక ద్వారం మూయబడింది అనంటే దేవుడు మరొక ద్వారాన్ని తెరిచే ఉంచుతాడు. ఆ సత్యాన్ని మనం నమ్మాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు ఈ మాటను మనము గమనించినట్లయితే ఏది మన జీవితంలో జరిగినప్పటికీ అది రాబో దినములలో లేకుంటే ముందున్నటువంటి రోజుల్లో అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అనేటువంటి ఆలోచన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనం ఎన్నోసార్లు మరి అపజయం పాలైనప్పుడు, లేకుంటే బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరిగింది అని అనేక సార్లు ప్రశ్నలు తలెత్తుతుంటాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశాలను గనుక మనము గమనించినట్లయితే మన జీవితంలో ఏదైతే అనుమతింపబడిందో అది దేవుని యొక్క మహాకృపచేతనే అనుమతింపబడిందని, అందులో కూడా మేలు దాగి ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈరోజు మనం గమనించినట్లయితే మన ఆలోచనలు, మన తలంపులు పరిమితి కలిగినటువంటివి. ఇంతవరకే ఆలోచన చేయగలం. కానీ దానికి వేరుగా ప్రభు యొక్క ఆలోచనలు మహా గంభీరమైనటువంటి ఆలోచనలు. ఆయన ఆలోచనలకు మనం తలవొగ్గి, ఆయన ఆలోచనలకు మనం గనుక స్పందించి ఒకవేళ అడుగులు ముందుకు వేస్తే గనుక అవి మనకు మేలుకరంగానే మారుతాయి. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ చాలా చక్కగా చెప్తాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఇది నాకు కష్టం కదా, ఇది నాకు బాధ కలుగుతుంది కదా, ఇది నాకు కీడే కదా జరిగింది, అయ్యో ఇందులో నాకు ఏ నెమ్మది లేదు, నా పరిస్థితులు ఈ విధంగా అయిపోయాయి అని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే ఆ పరిస్థితిని అనుమతించినటువంటి దేవుడు మేలు కొరకే అనుమతించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఆ పరిస్థితుల్లో మనం ఆనందించే వారంగా ఉంటాం. యోసేపు గురించి మనకు బాగా తెలుసు. 37వ అధ్యాయంలో ఆయన కలలు కన్నాడు. కలలు కన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఆ కల గురించి తన అన్నలతో, తర్వాత తన తల్లిదండ్రులతో
ఇవన్నీ చెప్పినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఆయన కన్న కల ఎటువంటిది అని అంటే, వారు అన్నలందరూ కూడా తన ముందు సాగిలపడతారని, వారి తల్లిదండ్రులు కూడా తన దగ్గరికి వస్తారని, అందరూ ఆయన పైన ఆధారపడతారు అనేటువంటి విషయాన్ని విన్నప్పుడు అన్నలకు మహా కోపం కలిగింది. ఆ కోపాన్ని బట్టి వారు ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ కలలు గనవాడు లేకుండా పోతే ఎలా ఉంటాది అని చివరికి తన తమ్ముడిని చంపటానికి కూడా వెనుదీయలేదు. చంపటానికి బదులుగా చివరికి గుంతలో వేశారు. ఆ గోతిలో వేసిన తర్వాత కూడా ఎందుకులే దారిలో వెళ్తున్నటువంటి వర్తకులకు అమ్మేస్తే పోతుంది అని తీసి ప్రాణాలతో అమ్మేశారు. ఐగుప్తు దేశంలో ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఈ పరిస్థితులన్నీ గమనించినట్లయితే ఈ కలలు గన్న యోసేపు జీవితము ఎంత దుర్బలమైంది అనంటే, ఇటువంటి వ్యక్తి, ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఏలికగా ఎలా మారగలడు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అన్నలు అనుకున్నారు, అయిపోయింది నా తమ్ముడు, ఇంకా వాడు జీవితంలో కనబడడు. తండ్రిని కూడా మోసం చేసి ఆ వస్త్రాలను చూపించి ఏదో క్రూర మృగం తినివేసింది అనేటువంటి రీతిలో ఆ వస్త్రాలను చూపించి తండ్రి కూడా మర్చిపోయేటట్లుగా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఆదికాండం 37 నుంచి 41వ అధ్యాయం వరకు కూడా మనం గమనించినట్లయితే అనేకమైన పరిస్థితుల గుండా యోసేపు పయనించాడు. పోతీఫర్ ఇంటిలో ఆయన ఒక అధికారిగా మారాడు. అంటే పోతీఫర్ ఆయన మీద ఎంత నమ్మకం ఉంచాడంటే, యోసేపును బట్టి దేవుడు తనను ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి సంగతి గ్రహించి పోతీఫర్కు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అక్కడే జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎంతో శోధనకు గురయ్యాడు. అయితే ఆ శోధన నుండి తప్పించుకోవటానికి పారిపోయాడు. యోసేపు పాపం ఎక్కడైతే పొంచి ఉందో, పాపానికి తావుందో, అక్కడి నుంచి తను నష్టపోయినా పర్వాలేదు, తన పైన నేరం మోపబడినా పర్వాలేదని ఆ పాపానికి అంగీకరించకుండా పారిపోయాడే, అదే యోసేపు యొక్క జీవితంలో ఆశీర్వాదకరంగా మారింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వారికి, అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలంటే ఇదే. తర్వాత చెరసాలలోకి వెళ్ళాడు. ఆ చెరసాలలో కొంతమంది కలల భావం చెప్పినప్పుడు ఆ కల భావం నెరవేర్చబడినటువంటి ఆ వ్యక్తి మర్చిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు రాజుకు కలబడింది. ఆ కల భావం చెప్పటానికి రాజు ఎదుటికి తీసుకురాబడ్డాడు. ఆ తర్వాత ఆ దేశానికే ప్రధానమంత్రిగా మార్చబడి, ఆ దేశానికి నిజంగా తను కన్న కల ప్రకారంగా తన అన్నలు రావడం, తన తండ్రి అందరూ రావడం అనేది జరిగి ఆ ఐగుప్తు దేశంలో ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు మేలే అని. 139వ కీర్తన 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ప్రత్యేకంగా తల్లిదండ్రులైనటువంటి వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిది అనేది అని అంటే, మనము మన పిల్లల్ని ప్రేమిస్తున్నటువంటి సంగతి పిల్లలు గుర్తించకపోవచ్చునేమో. అలాగే దేవుడు కూడా మన కొరకు కలిగి ఉన్న ఆలోచనలు, ఆయన మనల్ని తయారు చేసిన విధానాన్ని, ఇవన్నీ గమనిస్తే ఎంతో గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అలాంటి కలలే కంటారు. పిల్లలారా, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు ఎప్పుడైనా కోపగించినప్పుడు, ఎప్పుడైనా మీ యొక్క అపజయాన్ని బట్టి మేము నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాము, నువ్వు ఇలా చేశావు అని ఏవైనా మాటలు అంటున్నప్పుడు నిరాశ చెందనక్కర్లేదు. తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని పిల్లలు గమనించాలి. అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, ఏ తల్లిదండ్రులైతే పిల్లల్ని ప్రేమిస్తారో వారిని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు కొన్ని పద్ధతులను, కొన్ని మాటలను ఉపయోగిస్తారు. అంత మాత్రాన పిల్లలంటే ప్రేమ లేదు అని పిల్లలు భావించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మన గురించి కలిగినటువంటి ఉద్దేశము చాలా గొప్పది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి అనుదిన జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉన్నాము అనే సత్యాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు
పారజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. నువ్వు ఒకవేళ నీట్ ఎగ్జామే రాసి ఉంటావు, అందులో ర్యాంక్ రాకపోవచ్చునేమో, లేకుంటే ఇంకేదైనా పరీక్ష రాసి ఉంటావు, అందులో విజయం పొందలేకపోయావేమో. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, మన అనుదిన జీవితంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని మనకు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆ ఆశ నెరవేర్చబడాలి అంటే దేవునిపై నమ్మకం ఉంచాల. అందుకే ఏమంటున్నాడంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను అంటున్నాడు. అక్కడ ఎలాంటి ఆధారం లేనటువంటి ప్రాంతంలో ఆయన అంటున్నటువంటి మాటను మనం గమనిస్తే, త్రోవ కలుగజేయచ్చు అంటే ఆ పరిస్థితుల గుండా వెళ్ళటానికి నీకు త్రోవ కలుగజేస్తున్నాను అంటున్నాడు. తర్వాత మనం గమనిస్తే, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలీలను నడిపించేటప్పుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు అంటే, ఎడారిలో వారు ఉండగా వారికి కావలసినటువంటి సమృద్ధి నీరును కూడా దేవుడు ఇచ్చినటువంటి వాడుగా దేవుడు మన జీవితంలో ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దాంట్లో అపజయం జరిగిందని, ఓ దాంట్లో నేను రాణించలేకపోయానని ఆలోచన చేయాల్సిన పని లేదు. కానీ ప్రత్యామ్నాయంగా వెంటనే నిరాశ పడకుండా వేరే ఇంకేం చేయగలను, నా కెపాసిటీ ఏంటిది అని గమనించి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి గనుక నువ్వు ఇంకొక దాంట్లోకి నువ్వు వెళ్ళి నువ్వు ఒకవేళ చదవడం మొదలు పెడితే గనుక అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నీట్ ద్వారా నువ్వు డాక్టర్ అవుతావు, అది వాస్తవమే. కానీ అందులో ర్యాంక్ రానంత మాత్రాన నిరాశ పడటానికి వీలు లేదు. ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశం డాక్టర్లకే డాక్టర్లుగా చేయబోతున్నాడేమో, లేకుంటే నువ్వు ఏదైతే చదువుకున్నావో దాంట్లో నీ జ్ఞానం ఇచ్చి ఒక ఉన్నతమైన పొజిషన్కు తీసుకొచ్చి ఒక ఐఏఎస్ లేకుంటే ఒక ఐపీఎస్ లేకుంటే ఇంకా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితినిచ్చి ఈ డాక్టర్లు అందరూ నీ కింద ఉండేటట్లు చేస్తాడేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఏ ఉన్నాయో ఆ ఉద్దేశాన్ని గనుక మనం గ్రహిస్తే గనుక మనం అన్ని పరిస్థితులను సహించే వారంగా ఉంటాం. అందుకే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము అంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సహింపు కలిగినటువంటి వారంగా ఉంటే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలడు. దావీదు మహారాజు దేవుని మందిరాన్ని కట్టాలని పూనుకున్నాడు, చేయాలని ఆశపడ్డాడు. ప్రవక్త కూడా సరే అని అన్నాడు. ఆ తర్వాత దేవుని యొద్ద నుంచి వచ్చిన వర్తమానం ఏమిటనంటే, నీవు ఆ మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మందిరం నిర్మించబడుతుంది అని చెప్పినప్పుడు దావీదు తల వంచి దేవునికి లోబడినట్లుగా చూస్తూ ఉంటాం. అలాగని చెప్పి ఆ మందిరం గురించి కావలసినవి సమకూర్చలేదా దావీదు అని అంటే, అన్ని సమకూర్చాడు. కానీ సొలొమోను ద్వారా దేవుడు పూర్తి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ నా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఏదైతే చేయదలిచామో మనకంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించగలిగితే అన్ని పరిస్థితుల్లో కూడా ఓర్పుతో ధైర్యంగా ఉండగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు, పిల్లలు ఏదైనా అపజయం పాలైనప్పుడు, లేకుంటే వారిని నిరాశపరిచి వారిని కృంగదీసి నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాను, నువ్వు చేయలేకపోయినావు, అది ఇది అనేటువంటి మాటలు మాట్లాడే కంటే చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగినవి జరిగిపోయాయి, అంతేగాని ఆ విషయాలు పట్టుకొని పిల్లల మీద కోపం తెచ్చుకొని సూటిపోటి మాటలు అనే దానికంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బిడ్డ యొక్క కెపాసిటీని మనం అర్థం చేసుకొని ఆ బిడ్డ ఏం చేయగలడు, ఏది ఇష్టమో అది కనుక్కొని బిడ్డల్ని ప్రోత్సహించినట్లయితే అద్భుతమైనటువంటి కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లల్ని ప్రేమించే వారంగా ఉండి వారిని ప్రోత్సహించేటువంటి వారంగా ఉండాలి. సమయంలో ముగింపులో 3 మాటలు చెప్తున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనం రాసిన పరీక్ష కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కలిగి ఉన్న ఉద్దేశాల కంటే దేవుని ఉద్దేశాలు
ఎంతో గొప్పవి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. నా కొరకు సిలువలో మరణించి నన్ను రక్షించుకున్నావు. నా పట్ల నువ్వు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు ప్రభువా. నీ ఉద్దేశానికి నేను తల వంచుతాను అని గనుక నువ్వు లోబడితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అలాంటి గొప్ప కృప ప్రభుబిడ్డలమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి అయ్యా, మా ప్రయత్నాలు మేము చేస్తాం, మా బిడ్డలు కూడా వారి ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రభువా, నీ చిత్తం ఏ విధంగా ఉందో ఆ డైరెక్షన్లో నడిపించేవాడవుగా ఉంటున్నాం. ఏదైనప్పటికీ మా తలంపుల కంటే నీ తలంపులు ఉన్నతమైనవి నాయన. ఈ పరిస్థితిలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బిడా నేనున్నానని అభయమిస్తూ బిడ్డల్ని ధైర్యపరిచి నా తండ్రి ప్రోత్సహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. నా జరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.